6వ లెసన్లో ఇంకా కాస్త మనం వచ్చేసి చూడాల్సిన విషయాలు ఉన్నాయి. ఇంధనాన్ని ఏ విధంగా తగ్గించుకోవాలి అనేటువంటి విషయాల గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాము. వెడల్పాటి లోతు తక్కువ ఉన్నటువంటి గిన్నెలు వాడడం మంచిదనమాట. వెడల్పుగా ఉండాలి, తక్కువ లోతు తక్కువగా ఉండేటట్టు చూసుకోవాలి. మంట గిన్నె అడుగు భాగాన్నంతా తాకుతూ ఉంటుంది కాబట్టి పదార్థాలు తొందరగా ఉడుగుతాయి అనమాట. గిన్నె అంచుల వరకు మంట వచ్చే లాంటి గిన్నెలు అనేటువంటి వాడకం వల్ల మంట పక్కలకు పోయి ఇంధనం వృధా అయిపోతుంది అనమాట. వండే పాత్రల మీద తప్పనిసరిగా మూత ఉండాలి, లేకపోతే వేడి చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసరాల్లో విస్తరించి పదార్థాలు ఉడకడానికి ఎక్కువ సమయం అనేటువంటి పడుతుందన్నమాట. అందువల్ల ప్రతి గంటకు దాదాపు 7.5 గ్రాములు వచ్చేసి గ్యాస్ అనేటువంటి వృధా అవుతుంది. వంటింటిలోకి గాలి వస్తుంటే ఈ నష్టము ఇంకా ఎక్కువగా ఉంటుందన్నమాట. వీలైనంత వరకు గ్యాస్ పొయ్యి చిన్న బర్నర్నే వాడడం మంచిది. వంటకు ఎక్కువ సమయం పట్టినా మనము ఇంధనం తక్కువగా ఖర్చు అవుతుంది. పెద్ద బర్నర్ కన్నా చిన్న బర్నర్ దాదాపు 6.5% వచ్చేసి మనం వచ్చేసి గ్యాస్ని ఆదా చేయవచ్చు. కుక్కరు అడుగు భాగంలో కరిగిపోయినటువంటి లవణాలు పొరలు పేరుకుంటాయి. 1 మిల్లీమీటర్ మందమైనటువంటి పొర ఏర్పడితే పదార్థాలు ఉడకడానికి దాదాపు 10% ఇంధనం అనేటువంటిది అదనంగా తయారవుతుంది. అందుకని కుక్కర్ను ఎప్పటికప్పుడు శుభ్రంగా తోమి ఉంచుకోవాలి. ప్రతి ఒక్కరూ ఇంట్లో చేయాల్సినటువంటి పనులు ఇవే అనమాట. చల్లని పాలు రిఫ్రిజిరేటర్లో నుంచి తీసినటువంటి వస్తువులు వెంటనే స్టవ్ మీద ఉంచి వేడి చేయకూడదు. ఇందువల్ల ఏమవుతుందంటే చాలా ఇంధనం ఖర్చు అవుతుంది. అందుకని పదార్థాలను కొంతసేపు బయట ఉంచి తర్వాతే వేడి చేయాలి. ఇంట్లో ఉండే వాళ్ళందరూ కలిసి ఒకేసారి భోజనం చేయడం వల్ల అలవాటు చేసుకోవాలి. అందరూ ఆప్యాయతతో తర్వాత కబుర్లు చెప్పుకుంటూ తినడంతో పాటు పదార్థాలు మళ్ళీ మళ్ళీ వేడి చేయాల్సినటువంటి అవసరం కూడా ఉండదు. ఇంధనపు పొదుపు చేసినట్లే అవుతుందన్నమాట. మీ పరిశీలన ఆధారంగా శిలాజ ఇంధనాలను సమర్థవంతంగా వినియోగించడంపై ఒక నివేదికను తయారు చేయండి. తర్వాత వచ్చేసి మన పరిసరాల్లో మార్పులు, వాటి ప్రభావాలు, మనం వచ్చేసి ఏ విధంగా మార్పుని తెచ్చుకోవాలి, మన పరిసరాలను ఏ విధంగా ఉంచుకోవాలి అనేటువంటిది దాని గురించి తెలుసుకుందాము. మన పరిసరాల్లో వచ్చేటువంటి భౌతిక మార్పులను, వాటి ప్రభావాలను అధ్యయనం చేద్దాం. మార్పు అనేటువంటిది అతి సహజమైనటువంటి ప్రతి అంశంలోనూ కాలంతో పాటు మార్పును గమనించవచ్చు. సో నిత్యము మన పరిసరాల్లో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి. రోజులు లేదా వారాలు కాకుండా సంవత్సరాలను పరిగణనలోకి తీసుకున్నప్పుడు మాత్రమే మార్పులను, వాటి ప్రభావాలను అర్థం చేసుకోవచ్చు. మన పరిసరాల్లోని మార్పులను పరిశీలిస్తే వాటి ప్రభావం మన జీవన విధానంపై ఎలా ఉన్నది, మనం అభివృద్ధి పథకంలో వచ్చేసి ఆవశ్యకత మార్పులు ఏమిటి అనేది మనము అవగాహన అవుతుందన్నమాట. ఇక్కడ పరిసరాల్లోని మార్పులు, వాటి ప్రభావాలను, పర్యవసనాలను అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరము మనకు కంపల్సరీగా ఉన్నదనమాట. చూడండి, గత 5 సంవత్సరాల్లో మీ పరిసరాల్లో లేదా ఊరిలో ఏమేం మార్పులు వచ్చాయో పరిశీలించండి. ముఖ్యంగా కింది అంశాలు పరిగణలోనికి తీసుకోవాలి. కొత్తగా నిర్మిస్తున్నటువంటి ఇళ్ళు, బిల్డింగుల్లో నూతన పోకడాలు, తర్వాత వచ్చేసి రోడ్ల వెడల్పు, చెరువు, తర్వాత వచ్చేసి వ్యవసాయ భూముల తగ్గుదల, నీరు, విద్యుత్, వాహనాల సౌకర్యాల్లో వస్తున్నటువంటి మార్పులు, విరామ కాలాన్ని వినియోగించుకోవడంలో వస్తున్నటువంటి మార్పులు, పిల్లల పెద్దల ఆటల్లోని మార్పులు, వృత్తుల్లోని మార్పులు, వేషధారాల్లోని మార్పులు, తర్వాత చదువులో, ఉద్యోగ అవకాశాల్లో, తర్వాత సమాచార మార్పిడిలో, వాతావరణ చెట్లు మొదలైనటువంటి వాటిలో అన్నిట్లోని మార్పు అనేటువంటిది సహజంగానే మనము మార్పు అనేటువంటి కోరాలి. ఇది ఏంటంటే భయంకరమైనటువంటి మార్పుగా ఉందన్నమాట. ఇప్పుడు ఉన్నటువంటి కాలంలో వచ్చేసి భయంకరమైనటువంటి నెగిటివ్ మార్పు అనేటువంటిది, నెగిటివ్ అంటే ఒక ఎప్పుడు ఈర్ష్యతో కూడినటువంటిది, ఒకరినొకరు తిట్టుకోవడము, ఒకరినొకరు నిందించుకోవడము, ఒకరినొకరు తప్పుడు మాటలు మాట్లాడుకోవడము, ఇలాంటివి వచ్చేసి ఎక్కువ అయిపోయింది సమాజంలో. వచ్చేసి వీటిని తగ్గిద్దాము, దయచేసి వచ్చేసి వీటిని పాటించొద్దు. వీటిని పాటించడం వల్ల ఏమవుతుందంటే మనకే నెగిటివిటీ అనేటువంటిది పక్కన ఉన్న వాళ్ళకి కూడా వచ్చేసి అంటే ఈ యొక్క భూ ప్రపంచం అంతా నెగిటివిటీతోనే నిండిపోతుంది అనమాట. ఇప్పుడు చూడండి, మీ తాతయ్య, నాయనమ్మల తల్లిదండ్రులు లేదా ఎవరైనా పెద్దవారిని కలిసి ఇప్పుడు మీరు గమనించినటువంటి మార్పులు, అంశాలు ఆ కాలంలో ఎలా ఉండేవో అడిగి తెలుసుకొని నమోదు చేయండి. గత కొన్ని సంవత్సరాలుగా చోటు చేసుకుంటున్నటువంటి మార్పులు, అందుబాటులో ఉన్నవారు, తర్వాత వచ్చేసి ఆట స్థలాలు, విద్యుత్తు, ఇంధనము, పశుగ్రాసము, పరిశుభ్రత, తర్వాత వచ్చేసి రవాణా, సమాచార ప్రసారము, పళ్ళు, కూరగాయలు, పంటల ఉత్పత్తి, ఇవన్నిట్లోనూ మార్పులు వచ్చేసినాయి అనమాట. ఇతర అంశాలపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో కనుక్కోండి. స్థానిక వార్తాపత్రికల నుండి పరిసరాల్లోని మార్పులు, ప్రజల జీవనానికి సంబంధించినటువంటి ఆర్టికల్స్, ఫోటోలు, వార్తలను సేకరించండి.
ఆధునికంగా వస్తున్నటువంటి మార్పులు ఏవి పర్యావరణ హితం కావు. ఇక్కడ వచ్చేసి ఆధునికంగా ఇప్పుడు వచ్చేసి మార్పు అనేటువంటిది సహజమైనటువంటిది, ఎందుకంటే డెవలప్మెంట్ అనేటువంటిది అవసరం అనమాట. కానీ రేడియో స్థానంలో టీవీ, కంప్యూటర్లు, ల్యాండ్ ఫోన్లు స్థానంలో మొబైళ్ళు, మట్టి రోడ్డు బదులు వచ్చి సిమెంట్ రోడ్డు, ఇవన్నీ ప్రత్యక్షంగా పరోక్షంగా పర్యావరణం మీద కూడా, తద్వారా మన ఆరోగ్యం మీద కూడా తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపుతున్నాయి. గమనించి చూడండి మీరు, ఇది నేను చెప్పేది కరెక్టే కాదా అని ప్రతి ఒక్కరికి తెలుసు ఆ విషయం అనమాట. ఇప్పుడు వచ్చేసి ఆ కాలంలో వచ్చేసి రేడియో అనేటువంటిది ఉపయోగించేవాళ్ళం. ఆ తర్వాత కొద్దిగా టీవీలు అనేటువంటిది వచ్చినాయి. ఆ తర్వాత టీవీలు తర్వాత వచ్చేసి ఇప్పుడు ఎవరు వచ్చేసి టీవీలను పెద్ద టీవీలను ఉపయోగిస్తూ ఉన్నారు, మంచిదే. తర్వాత వచ్చేసి డెవలప్మెంట్ అనేటువంటిది చాలా అవసరము. ఆ తర్వాత కంప్యూటర్లు అవసరము, ఎందుకంటే వాటితోనే మనం వచ్చేసి పనులు అనేటువంటిది జరగాలి. ప్రపంచం వచ్చేసి చిన్నదైపోయింది. అంటే చిన్నదైపోవడం అంటే ఏంటంటే అన్ని విషయాలు మన ఇంట్లో కూర్చొని మనం తెలుసుకోగలుగుతున్నాము. చాలా మంచి విషయమే, ఇది డెవలప్మెంటే, కాదంటం లేదు. కానీ ఏంటంటే వీటి ల్యాండ్ లైన్ ఫోన్లు మొత్తము మారిపోయినాయి. వాటి స్థానంలో ఏమొచ్చినాయి, మొబైల్స్ వచ్చినాయి. ఈ మొబైల్స్ వాడకము ఎక్కువైపోయి ఏమైపోతున్నాయి అనమాట, వాటిని గురించి అడిక్టెడ్ మాదిరిగా అయిపోతున్నారు అనమాట. అడిక్షన్ అయిపోవడం వల్ల కళ్ళు దెబ్బతింటున్నాయి, మన ఆరోగ్యం దెబ్బతింటుంది. తర్వాత వచ్చేసి నిద్ర సరిగ్గా ఉండడం లేదు. ఇలాంటి చాలా ఆరోగ్యపరమైనటువంటి సమస్యలతో మనము బాధపడుతూ ఉన్నాం అనమాట. అభివృద్ధి అవసరమే, అయినప్పటికీ అది పర్యావరణ హితంగా ఉండాలి, పర్యావరణాన్ని మార్పు తెచ్చే విధంగా ఉండాలి. అంతేకాని ఈ విధంగా మనల్ని మార్పు తెచ్చుకునేటట్టు, మనం ఆరోగ్యాన్ని దెబ్బతీసుకునేటట్టు, లేకపోతే ప్రపంచమంతా నెగిటివిటీతో నిండిపోయేటట్టుగా మనం వచ్చేసి డెవలప్మెంట్ అనేటువంటిది అది అవసరమో కానే కాదనమాట. అవసరమే లేదు. అలాంటి డెవలప్మెంట్ మనము ఎదురు చూడడం లేదు. ఆరోగ్యకరమైనటువంటి డెవలప్మెంట్ అనేటువంటిది మనకు ఖచ్చితంగా అవసరము. గంటల తరబడి, ఇప్పుడు నా పరిస్థితి కూడా అంతే. ఇప్పుడు వచ్చేసి మీరు కూడా వచ్చేసి ల్యాప్టాప్లో కూర్చొని మీరు మాకు కూడా చదువు చెప్తున్నారు, ఇది కూడా తప్పే. ఆన్లైన్లో చదువు చెప్పడం తప్పే. కాబట్టి మనము ఆ యొక్క ఏ విధంగా మార్పు అనేటువంటిది ఖచ్చితంగా మార్పు అనేటువంటిది అవసరమే. ఆధునికంగా మార్పు అనేటువంటిది అవసరమే. ఇది వచ్చేసి ప్రతి ఒక్కరికి రీచ్ అవ్వాలి, ఈ చదువు అనేటువంటి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలి అనేటువంటి, ఎందుకంటే ప్రతి ఒక్కరు మొబైల్స్ అనేటువంటిది యూజ్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మొబైల్స్ వచ్చేసి గంటలు యూజ్ చేయమని నేను చెప్పడం లేదు. వాటిని ఉపయోగించండి. దేనికి ఉపయోగించాలి, మనం వచ్చేసి చదువుకు ఉపయోగించండి. వాటిని వచ్చేసి మంచి మార్గంలో దాన్ని వచ్చేసి ఉపయోగించండి. ఇలాంటి ఉపయోగము ఆరోగ్యకరమైనటువంటి ఉపయోగము అనేటువంటిది మనము చెప్తున్నాం అనమాట. పర్యావరణ హితంగా ఉండాలి. తర్వాత గంటల తరబడి కంప్యూటర్ల పనిచేయడం వల్ల అవి విడుదల చేసేటువంటి రేడియేషన్లు ఆరోగ్యం మీద కూడా ప్రభావం చూపిస్తుంది. కాబట్టి మనము 20 నిమిషాలు కాసేపు కూర్చోండి. 20 నిమిషాలు తర్వాత వచ్చేసి నేను చెప్పేటువంటి క్లాస్ కూడా వచ్చేసి 5 నిమిషాలకు మించి ఉండదన్నమాట. 5 నిమిషాలు లేదా 10 నిమిషాలు ఉంటుంది, లేదా 20 నిమిషాలు 25 నిమిషాలకు మించి మనము క్లాస్ అనేటువంటిది ఉండదన్నమాట. ఎక్కువ లెంత్ ఎక్కువగా ఉంటే 20-25 నిమిషాలకు తగ్గించి, అంటే మించి ఉండదన్నమాట. తగ్గించి కాదు, మించి ఉండదు. కాబట్టి ఇలాంటి ఉపకరణాల వల్ల వాడకం వల్ల ఏమవుతుంది, తగినంత జాగ్రత్త అనేటువంటిది అవసరం అనమాట. మీరు పరిశీలించినటువంటి సేకరించినటువంటి సమాచారాన్ని విశ్లేషించి చిత్రాలను ఉపయోగించి ఒక నివేదికను తయారు చేసి ప్రదర్శించండి. కాబట్టి మీరు ఉపయోగించండి, కాదంటం లేదు. దాన్ని మనము ప్రకృతికి విరుద్ధంగాను, లేకపోతే మీ యొక్క ఆరోగ్యాన్ని అంటే చెడగొట్టుకొని మనం వచ్చేసి వీటిని ఉపయోగించాల్సిన అవసరం లేదనమాట. కాబట్టి 5 నిమిషాలు వచ్చేసి లేదా 10 నిమిషాలు వచ్చేసి మనం చెప్పినటువంటి లెసన్లు వచ్చేసి మీ టీచర్లు, లేకపోతే నాకంటే బెస్ట్గా చెప్పేటువంటి టీచర్ల యొక్క పాఠాలని మీరు చెవిలో పెట్టుకొని విని కూడా వచ్చేసి వాటిని మీరు ఫాలో అవ్వచ్చు అనమాట. ఈ విధమైనటువంటి ఆధునికమైనటువంటి మార్పిడి అనేటువంటిది అవసరం అనమాట. సొసైటీ ఏ విధంగా డెవలప్ అవుతుంది, సొసైటీని ఎలా బాగుపరచాలి, సొసైటీని ఎలా డెవలప్ చేసుకొని వెళ్ళాలి, ఇటువంటి వాటిని గురించి మీరు ఆర్టికల్స్ అనేటువంటిది తయారు చేయండి. వార్తాపత్రికలు కానీ లేదా ఎక్కువ వీటిని తయారు చేయడం వల్ల మనం వచ్చేసి దేశం అనేటువంటిది మనము ఇచ్చేటువంటి మన యొక్క జనరేషన్కి ఇచ్చేటువంటి ఒక గిఫ్ట్గా ఉంటుందన్నమాట. కాబట్టి మనం వచ్చేసి దయచేసి వచ్చేసి వీటిని అన్నెసరిగా వచ్చేసి వేరే దారుల్లో వాటిని ఉపయోగించవద్దు. కంప్యూటర్లను కానీ లేదా ల్యాప్టాప్లను కానీ లేదా మొబైల్ ఫోన్లను కానీ తప్పుడు దారులలో ఉపయోగించవద్దు అనేటువంటిది నా యొక్క ముఖ్యమైనటువంటి రిక్వెస్ట్గా నేను చెప్తున్నాను అనమాట. కాబట్టి పిల్లలు మీరు వచ్చేసి మీ యొక్క ఫ్యూచరు మీ చేతుల్లో
చేతిలోనే ఉంది. కాబట్టి దాన్ని ఉపయోగించండి. ఏ విధంగా చక్కగా వాటిని వచ్చేసి ఉపయోగించి వాటిని ఏ విధంగా మనం డెవలప్ చేసుకోవాలనేటువంటిది వాటికి ఉపయోగించండి అనేటువంటిది ఈ యొక్క లెసన్ ద్వారా నేను చెప్పుకోదగినటువంటిది. థ్యాంక్ యూ వెరీ మచ్.